సో హాయ్ ఫ్రెండ్స్, సో రైట్ నౌ అయితే మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామన్నమాట. సో ఇదైతే గేట్ 1. సో వచ్చేసి పాత లోకోమోటివ్ ఫర్ షోయింగ్ నాట్ ఫర్ యూజింగ్. సో టైం వచ్చేసి మనకి 20:42 అంటే 8:42 అయితే అయిందనమాట. సో నైట్ 8:42 టైం అయితే అయిందనమాట. సో గేట్ 1 దగ్గరుతున్నాను. సో ఇవాళ మన ట్రైన్ ఏ ట్రైన్ మీరు ఆల్రెడీ తమ్నెల్ మీద చూసేస్తుంటారు. సో కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను ఇవాళ. వైజాగ్ టు సికింద్రాబాద్, నాట్ ఎట్ డెస్టినేషన్, నాట్ ఎట్ source also. Only my source is Vizag to సికింద్రాబాద్. సో ప్లాట్ఫామ్ 1లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఎప్పుడు మాకు ఇదే దగ్గర అనమాట. సో రాగానే మనకైతే చెన్నై సెంట్రల్ నుంచి సంత్రగచ్చి వెళ్ళే ఏసీ ఎక్స్ప్రెస్ అయితే కనబడింది. సో ఇది వచ్చేసి బైవీక్లీ ట్రైన్ అనమాట. సో చెన్నై సెంట్రల్లో మార్నింగ్ 9:15 బయలుదేరి విశాఖపట్నం వచ్చేసి ఈ నైట్ 8:30కి వస్తుంది. సో సంత్రగచ్చి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 7కో 6కో రీచ్ అవుతుంది. సో డెఫినెట్గా తెలీదు కానీ LHB కోచెస్, ఏసీ కోచెస్. సో వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే కప్లింగ్ చేస్తున్నారనమాట దీనికి. సో కప్లింగ్ అయిపోయింది. సో రెడీ టు డిపార్ట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సో మాటల్లో అయితే మన ముందుకు ఒక బ్యూటిఫుల్ వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే ఎంటర్ అయిందన్నమాట. సో వ్యాప్ 7 ఈజ్ ద కింగ్ పిన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. మన పాత బ్లాగ్లో కూడా అదే చెప్పాను. సో ఏ ట్రైన్ చూద్దాం. ఓకే ఇది 58502 కిరణ్డోల్ విశాఖపట్నం ప్యాసింజర్ అనమాట. సో ఇది వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లో విశాఖపట్నం డివిజన్లో వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ ట్రైన్ అనమాట. ఈ ట్రైన్కి ఉన్నంత క్రేజ్ మరి ఏ ట్రైన్కి ఉండదు. పేరుకే ప్యాసింజర్ కానీ ఇది వెళ్ళే రూట్ మాత్రం ఏ రూట్ డామినేట్ చేయలేదన్నమాట. సో ఆంధ్ర ఊటీ అయిన అరకుమే నుంచి అయితే ఈ ట్రైన్ కిరణ్డోల్ వెళ్తుంది. సో కిరణ్డోల్ వరకు, విశాఖపట్నం నుంచి కిరణ్డోల్ వరకు ట్రైన్ వెళ్ళే రూట్ మొత్తం ఫుల్ ఆఫ్ సీనరీస్. ఇందులోని జనరల్ కోచెస్, 2 స్లీపర్ కోచెస్, ఒక 3 ఎకనామిక్ కోచెస్, అలాగే లాస్ట్లో 2 3V అంటే విస్టడమ్ కోచెస్ కూడా అయితే మనకైతే ఉన్నాయన్నమాట. ఎగ్జిక్యూటివ్ విస్టడమ్ కోచెస్ వచ్చేసి. సో ఈ ట్రైన్లోని జనరల్ కోచ్లో ట్రావెల్ చేయాలంటే మీకు విశాఖపట్నం నుంచి అరకు వరకు మ్యాక్సిమం ఎక్కువ మంది అదే వాడుతుంటారు. సో మ్యాక్సిమం 30 రూపీస్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ మంది అరకు మాత్రమే యూజ్ చేస్తారు ఈ ట్రైన్ని. కిరణ్డోల్ వరకు అయితే చూసారా లాస్ట్లో వచ్చాయి. సో అదే మన విస్టడమ్ కోచెస్ అనమాట. సో ఇవి వచ్చేసి గ్లాస్ ఫిట్టెడ్ కోచెస్, ఏసీ టూరిస్ట్ కార్. ఇందులో అయితే 2 కోచెస్ ఉంటాయి అనమాట. సో ఇకప్పుడు ఈ కోచెస్ అరకు వరకే అయితే వెళ్ళేవి. ఇప్పుడైతే ఈ కోచెస్ వచ్చేసి మనకి కిరణ్డోల్ వరకు కూడా మనకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో అయితే ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ట్రావెల్ చేయబోతాం 11020 భువనేశ్వర్ టు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కోనార్క్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 4కి అయితే వస్తుంది అయితే అనౌన్స్ చేశారు. సో ఆల్రెడీ మన ట్రైన్ అయితే ఎంటర్ అయిపోతుంది విత్ ద కింగ్ పిన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ వ్యాప్ 7 లోకోమోటివ్, వెరీ బ్యూటీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. సో వ్యాప్ 7 లోకోమోటివ్ చూడండి, న్యూ భువనేశ్వర్ టు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కోనార్క్ ఎక్స్ప్రెస్. సో ఈ బేసిక్గా ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కుతుంది దసరా ఫెస్టివల్ రోజు నైట్ అనమాట. సో దసరా ఫెస్టివల్ కాబట్టి అందరు ఫెస్టివల్ బిజీలో ఉంటారు. మ్యాక్బీ రేపటి నుంచి అయితే ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నాకైతే వెయిటింగ్ లిస్ట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ టీటీ వచ్చాకైతే మనం ఏదో చూడాలి. ప్రస్తుతానికి అయితే B2 కోచ్ అయితే ఎగ్జామ్ ఫిక్స్ అయ్యాము. సో ట్రైన్ అయితే ఎంటర్ అవుతుంది. సో స్లీపర్ ఈజ్ వెరీ ఎంటీ అనమాట. సో చాలా ఖాళీగా ఉన్నది. సో ఇవాళ ట్రావెల్ చేయబోతున్నాం 11120 భువనేశ్వర్ టు ఛత్రపతి మహారాజ్ టెర్మినస్ ముంబై అండ్ 11019 ఛత్రపతి శివాజీ టెర్మినస్ టు ముంబై. సో ప్లాట్ఫామ్ 4లోనైతే మన ట్రైన్ అయితే ఉంది కదా. సో పక్కనే ప్లాట్ఫామ్ 5లోకి అయితే వచ్చేస్తుంది మన విశాఖపట్నం తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇది వచ్చేసి కూడా వీక్లీ 3 టైమ్స్ అయితే ఉంటుంది. ప్రతి మండే, సండే అండ్ సాటర్డే అనమాట. థర్స్డే కూడా ఉంటుంది అనుకుంటున్నాను. సో థర్స్డే, సాటర్డే అండ్ మండే అనమాట. సో వీక్లీ 3 టైమ్స్. సో ఇవాళ థర్స్డే కాబట్టి సో ట్రైన్ అయితే ఉంది. బేసిక్గా ప్లాట్ఫామ్ ఫస్ట్ మేక్ వస్తుంది, కానీ ఇప్పుడు ఫస్ట్ మేక్ వస్తుంది ఏమో మన లక్ బట్టి వల్ల అయితే మన పక్క ప్లాట్ఫామ్లోకి వచ్చాయింది. సో ఇటు పక్కన వచ్చేసి మనకి 12703 కోనార్క్ ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే మనకి పక్కన అయితే వచ్చాయింది అనమాట. సో ఇది హౌరా టు సికింద్రాబాద్. మేబీ ఈ ట్రైన్ మనల్ని ఎక్కడైనా ఓవర్టేక్ చేసేయచ్చు. సో మన ట్రైన్కి అయితే ఇంకా సిగ్నల్ అయితే పడిపోయింది, కదిలిపోయింది. సో మనం కూడా ఎక్కిపోదాము. సో ట్రైన్ రన్నింగ్ ఉన్నప్పుడు ఫుట్బోర్డ్ మీద ట్రావెల్ చేయడం అనేది బంద్ చేయండి. ఎందుకంటే నేనేదో మిస్టేక్ ఎక్కేసాను, కానీ ఇంకెప్పుడైతే మీరైతే అలాగే ఎక్కకండి అనమాట. సో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 4 నుంచి అయితే ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది అనమాట. సో ప్లాట్ఫామ్ 4 నుంచి బయలుదేరింది. సో ట్రైన్ అయితే మేబీ 20 మినిట్స్ డిలేతో అయితే స్టార్ట్ అయింది అనమాట. సో ఈ 20 మినిట్స్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. సో మనం చూసుకున్న ట్రైన్ స్టాప్స్ వచ్చేసి, సో నేను నార్త్ సోర్స్ నుంచి డెస్టినేషన్ మాత్రమే స్టాప్స్ అయితే చెప్తాను అనమాట. సో విశాఖపట్నం తర్వాత అనకాపల్లి, తుడి,
పిఠాపురం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోల్, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, మధిర, మహబూబాద్, ఖమ్మం, వరంగల్, కాజీపేట్, సికింద్రాబాద్. సో ఇవైతే ఇవాళ మనం కవర్ చేయబోయే స్టాప్స్ వచ్చేసి. సో ప్రతి యూట్యూబర్ వ్లాగర్స్కి నైట్ ట్రైన్తో వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా ట్రైన్ వ్లాగ్స్ చూసేదే కంటెంట్ కోసం అనమాట. సో కంటెంట్ అనేది నైట్ టైం మనం ఎక్కువ అయితే ఇవ్వలేము, అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే ట్రైన్ నైట్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను ఎంత ఐఫోన్ ఎంత కెమెరా పెట్టి వీడియో తీసినా మీకు బయట చీకటి తప్ప ఇంకేం కనబడదు. సో మేబీ దువ్వాడ స్టేషన్ వరకు చూపించి సో అక్కడి నుంచి ఇంకా మార్నింగ్ రికార్డ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం మీకు నైట్ టైం చూపించడానికి అయితే ఏముండదు. సో బాయ్ విశాఖపట్నం. సో ట్రైన్ అయితే స్టేషన్ బయటకు అయితే వచ్చేసింది అనమాట. సో ప్లాట్ఫామ్ 4 నుంచి ఇంకొక 20 మినిట్స్ అయితే మనకు దువ్వాడ అయితే క్రాస్ ఓవర్ అవుతుంది స్టేషన్. దువ్వాడ స్టాప్ లేదు కానీ ట్రైన్ అయితే స్టేషన్ అయితే క్రాస్ చేస్తుంది అనమాట దువ్వాడ స్టేషన్ని. మేబీ మార్నింగ్ నుంచి నేను మ్యాక్సిమం చూపిస్తాను అనుకుంటా. సో ట్రైన్ అయితే సక్సెస్ఫుల్లీ స్టేషన్ నుంచి అయితే బయటకు అయితే ఎంటర్ అయిపోయింది అనమాట. సో చూద్దాం, మేబీ ఏదైనా ట్రైన్ క్రాస్ ఓవర్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ మనకి స్పార్క్ లైట్ అయితే కనిపిస్తుంది. సో నాకు తెలిసి ఈ టైంలోనే అటుపక్క నుంచి అయితే షంటింగ్లోకి తీసుకొస్తున్నది. సో మేబీ లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ అయితే ఎంటర్ అవ్వచ్చు. నా గ్యాస్ కరెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అయితే అవుతుంది. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ టైం వచ్చేసి 11:20కి డిపార్చర్. ఈ వాటికి ట్రైన్ పెట్టేయాలి కానీ ఇంకా పెట్టలేదు. సో అదే చేస్తున్నానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన పక్క ప్లాట్ఫామ్లోనే ఇప్పుడు మన ట్రైన్ తర్వాత మూవ్ అయ్యే ట్రైన్ ఫలక్నమా తర్వాత మూవ్ అయ్యే ట్రైన్ వచ్చేసి మనకు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనమాట. డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లో ప్రాబ్లం ఏంటంటే సిట్టింగ్ బాగోదు అస్సలు. తిరుపతి వరకు ఎలాగే వెళ్తారో తెలియదు నాకు మాత్రం. అదే ఒక లీస్ట్ ప్రిఫరెన్స్ ట్రైన్ అనమాట. విజయవాడ వరకు చాలామంది యూజ్ చేస్తారు. సో ఏ ట్రైన్ చూసిద్దాం. ఓకే, WDM 3A ఇంజిన్ అయితే పుల్ చేస్తుంది. సో యా, నా గెస్ కరెక్టే. ఇది విశాఖపట్నం టు LTT ముంబై లోకమాన్య తిలక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో వచ్చి 11:10కి బయలుదేరి నెక్స్ట్ డే మధ్యాహ్నం, ఇది కూడా సికింద్రాబాద్ వెళ్తుంది. నెక్స్ట్ డే మధ్యాహ్నం 12కి అలాగా ముంబై వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 3కి. సో ఈ థర్స్డే నైట్ సో ట్రైన్ వచ్చేసి మనకైతే దువ్వాడ రైల్వే స్టేషన్ అయితే ఎంటర్ అయిందనమాట. సో దువ్వాడ ప్లాట్ఫామ్ 1 అయితే ఎంటర్ అయింది. సో మేబీ ఇక్కడ ఆగదు, స్కిప్ అయిపోతుంది 100% అనమాట. సో దువ్వాడలోనైతే ఇప్పుడు మీరు గమనించినట్లయితే చాలామంది క్రౌడ్ అయితే ప్లాట్ఫామ్ వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి బాగా. సో నేను విండో లోపలనే తీస్తున్నాను. విండో కొంచెం క్లీన్గా లేదు. బయటకు వెళ్ళి తీద్దామంటే అక్కడ ఇన్నర్లా కాదు, సెక్యూరిటీ చాలా టైట్ ఉంది. డోర్ దగ్గర నుంచి వీడియోస్ తీనవట్లేదు RPFs మా ట్రైన్లోనైతే. సో ఈ క్రౌడ్ అంతా దేనికంటే 2 ట్రైన్స్ అనమాట. ఒకటి మనకి లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్, 2 మనకి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈ 2 ట్రైన్స్కే క్రౌడ్ అయితే చాలా రెడీగా ఉన్నారనమాట. సో దువ్వాడ రైల్వే స్టేషన్ అయితే మన ట్రైన్ అయితే స్కిప్ అయిపోతుంది, స్టాప్ అయితే లేదు. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అనకాపల్లి. సో మేబీ ఇక నేనైతే మార్నింగ్ అయితే చూపిస్తాను. మేబీ రాజమండ్రి స్టేషన్ అయితే చూపించడానికైతే ట్రై చేస్తాను. సో రెడీ ఫర్ రాజమండ్రి. సో ఫ్రెండ్స్, మనం అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము అనమాట. ప్లాట్ఫామ్ 1 ట్రైన్ ఇక్కడి నుంచి అయితే డిపార్ట్ అయిపోతుంది. జస్ట్ నా అదృష్టం బాగుండి జస్ట్ ఇప్పుడే లేసాను. ట్రైన్ ఇంకా రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే డిపార్ట్ అవుతుంది. నిద్ర అయితే చాలా చాలా హెవీగా వచ్చేస్తుంది. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. టైం అయితే 4:45 అవుతుంది. మన ట్రైన్ అయితే విజయవాడ స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ అవుటర్లో అయితే ట్రైన్ అయితే ఉంది. ట్రైన్ అయితే స్పీడ్ అయితే చిత్తగొట్టేసింది. నైట్ మామూలుగా కాదు, ఒక ఉయ్యాలు ఊపింది. చాలా చాలా ప్రశాంతంగా పడుకున్నాం ట్రైన్లో అయితే. సో విజయవాడ స్టేషన్లోకి అయితే మన ట్రైన్ అయితే అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే మనకి అనకాపల్లిలోనే మన వెనకాతలో ఉన్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే మనల్ని ఓవర్టేక్ చేస్తుంది. ఎందుకంటే మనకి విశాఖపట్నం నుంచి రాజమండ్రి మధ్యలోని అనకాపల్లి, పిఠాపురం, తుని, సామర్లకోట స్టాప్స్ ఉన్నాయి. బట్ ఫలక్నామాకి ఓన్లీ సామర్లకోట మాత్రమే ఉంది. సో అందుకే దాన్ని పంపించేశారు. మన ట్రైన్ ఆపేసి ఓవర్టేక్ అయితే కొట్టేసింది అనకాపల్లిలోనే. విజయవాడ స్టేషన్లో అయితే ఈ టైంలో కూడా విజయవాడ స్టేషన్ చాలా బిజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది జంక్షన్ కాబట్టి వచ్చిపోయే ట్రైన్స్ అని ఇప్పుడు విజయవాడ లోకల్ బస్సులు కానీ ఎంటర్ అవ్వడం కానీ అయితే అబ్జర్వ్ చేస్తూ అయితే ఉంటాయి. సో విజయవాడ అయితే నాకు తెలిసి మేబీ ప్లాట్ఫామ్ 7కి అయితే పంపించి అయితే ఉంటారు. అలాగే ఇక్కడ మనకైతే లోకో రివర్సల్ అది కూడా జరుగుతూ ఉంటుంది. మనకి లోకో రివర్సల్ కూడా జరుగుతుంది అనమాట. సో చూసే అక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో అయితే ఆ లైన్స్లోకి అయితే లోకో రివర్సల్ చేసుకొని వెళ్తాము. మేబీ ఒక ½ గంట అయితే స్టాప్ ఉంటుంది. ఆన్లైన్లో అయితే మనకు 20 మినిట్స్ చూపిస్తుంది. బట్ ఇక్కడైతే ఒక ½ గంట కూడా ట్రైన్ ఆగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట.
ఎందుకంటే రావాలి, వాటర్ ఫిల్ చేయాలి, లోకో రివర్షన్ చేయాలి, డ్రైవర్ స్టాఫ్ క్రూ అంతా చేంజ్ అవుతుంది, క్యాబిన్ క్రూ మొత్తం చేంజ్ అవుతారు. చేంజ్ అయిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అప్పుడు ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది. సో ట్రైన్ అయితే నెమ్మదిగా ఎంటర్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 7 అని అనుకుంటున్నా, మేబీ 5 అవ్వచ్చు 6 అవ్వచ్చు. నా హోప్ అయితే 7 అయితే వస్తారు. సో ప్లాట్ఫామ్ అయితే అటువైపు అయితే వస్తుంది అనుకుంటా, ఒకవేళ 7 కనుక వస్తే. సో విజయవాడ రైల్వే స్టేషన్లో మొత్తం అయితే 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఫస్ట్ కాదు, నెంబర్ 1 బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇదే. సెకండ్ వచ్చేసి మన విశాఖపట్నం అనమాట. బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ విశాఖపట్నం. ఇక్కడ వచ్చేసి మొత్తం 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి చాలా పెద్ద జంక్షన్ అనమాట. సో విజయవాడలో అయితే మన ట్రైన్ ప్లాట్ఫామ్ 7కి అయితే ఎంటర్ అయిపోయింది అన్నట్లుగానే. సో చాలామంది అయితే పడుకున్నారు, దిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేబీ మాల వేసుకున్న వాళ్ళు దసరా టైం కాబట్టి చాలామంది దిగారు. మాల వేసుకున్న వాళ్ళు మీకు కనబడుతున్నారు, అక్కడ నడుచుకొని వెళ్తున్నారు. సో ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి ఎలాగెళ్తుంది అంటే ఇలా వచ్చింది కదా, సో ఇలాగ వెళ్తుంది. సో చూడండి ఇక్కడ బోర్డు అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై నుంచి భువనేశ్వర్ కోనార్క్ ఎక్స్ప్రెస్ 110191 1120. సో ఇక్కడ 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట విజయవాడలో మనకి. టోటల్గా ట్రైన్స్ అయితే అస్సలు ఖాళీ ఉండవు, ఎప్పుడు చూసిన స్టేషన్ రద్దీగానే ఉంటుంది. ఇది ఒక మేజర్ జంక్షన్ అని చెప్తాను. సో మనకి మన ట్రైన్ ఇలా వచ్చింది కదా, సో అక్కడ వెంటనే లోకో రివర్సల్ చేసుకొని మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది ట్రైన్ అయితే. సో నేను కూడా దానికోసం వెయిటింగ్. సో టైం అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ మన ట్రైన్ బయలుదేరిపోవడమే లేట్ అనమాట. సో మాటల్లో అయితే మన ట్రైన్ ప్లాట్ఫామ్ 7 నుంచి అయితే విజయవాడ నుంచి అయితే మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మన స్టేషన్ మదిరా. సో ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రైన్కి ఇదే లాస్ట్ స్టాప్ అనమాట. మొత్తం ఈ ట్రైన్ వచ్చేసి 4 స్టేట్స్ని అయితే క్రాస్ చేస్తుంది. బయలుదేరేది ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర 4 స్టేట్స్ అయితే ఈ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది. సో 7 నుంచి అయితే బయలుదేరిపోయింది. యాక్చువల్గా ట్రైన్ 20 మినిట్స్ డీల్ అలాగే ఉంది. 4:50కి అయితే ట్రైన్ డిపార్ట్ అయిపోవాలి, కానీ ఇప్పుడు 5:07. సో 20 మినిట్స్ అయితే ట్రైన్ అయితే డీల్ అయ్యింది. ఇలాంటి స్టేషన్స్లో మాత్రం ట్రైన్ అయితే చాలా చాలా స్లోగానే మూవ్ అవుతుంది. ఇప్పుడు చూసారా మన ట్రైన్ అయితే లెఫ్ట్కి అయితే వెళ్తుంది. ఒక పెద్ద కర్వ్ అయితే తీసుకుంటుంది లెఫ్ట్కి వెళ్ళి. ఆ కర్వ్ అనేది చాలా 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 బాగుంటుంది అనమాట. సో విజయవాడ స్టేషన్ అయితే ఖాళీగా ఉంది, ఆర్పిఎఫ్ సబ్ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి విజయవాడ జంక్షన్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నారని న్యూసెస్ వచ్చాయి, బట్ చేస్తున్నారో తెలియదు. అలాగే మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ కూడా ఎల్హెచ్బి కోచెస్కి అప్గ్రేడ్ చేస్తామన్నారు. ఆగస్ట్ 8th డేట్ ఇచ్చారు, కానీ అప్గ్రేడ్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఇక్కడ ఎక్కడో పక్కన అయితే పార్సల్ వ్యాన్స్ అయితే ఉన్నాయి. నాకైతే పార్సల్ వ్యాన్స్ అయితే చాలా చాలా ఇష్టం చూడడం. ఐ లైక్ పార్సల్ వ్యాన్స్. ట్రైన్ అయితే ఎందుకు స్లో అయింది. సో చూసారా అక్కడ మన ట్రైన్ అయితే లెఫ్ట్ సైడ్ సో ట్రైన్ అయితే ఇంకైతే స్టేషన్ నుంచి అయితే ఇదంతా విజయవాడ అవుట్ అనమాట. విజయవాడ జంక్షన్ అనేది చాలా పెద్ద జంక్షన్ అని చెప్పాలంటే ఈ అవుటర్ చూస్తేనే సరిపోద్ది ఎవరికైనా. విజయవాడ జంక్షన్ అనేది ఎంత పెద్ద స్టేషన్, అవుటర్ చూస్తేనే మనకి అర్థమైపోయే స్టేషన్ ఏముందంటే అది విజయవాడ స్టేషన్ అనమాట. ఈ విజయవాడ స్టేషన్ అవుటర్ చూస్తేనే సో అలాగా పెద్ద జంక్షన్, చాలా పెద్ద స్టేషన్ అర్థమైపోతుంది. తెలంగాణలో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగా మనకి విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అయితే విజయవాడ రైల్వే స్టేషన్ అనమాట. సో ట్రైన్ అయితే ఆల్మోస్ట్ అవుటర్ అయితే దాటేస్తుంది చాలా స్లోగా. టు బి ఫ్రాంక్ లెఫ్ట్కి అయితే కర్వ్ అవుతుంది అనమాట. ట్రైన్ అయితే లెఫ్ట్ కర్వ్ అయ్యి మొత్తం అయితే ఇంక అక్కడ మారుతుంది. సో చూసారా మన ట్రైన్ అయితే ఎంత పెద్ద కర్వ్ తీసుకుంటుందో. ఆఫ్టర్ లోకో రివర్సల్ తర్వాత కూడా మనకైతే వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే మనకి అటాచ్ చేశారు. అక్కడ నుంచి విజయవాడ నుంచి అయితే మనకి వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే మనకి అటాచ్ చేశారు అనమాట. సో కొంచెం లైట్ వచ్చాక కలుస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో లైట్ వచ్చేసింది. సో మనమైతే మదిరా స్టేషన్ అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఒక 1 hour స్మాల్ స్లీప్ వేసాను. సో మదిరా స్టేషన్ అయితే సో ఏమైందంటే మనకి వెయిటింగ్ లిస్ట్ అనేది B2 కాదు B5కి అయితే మనకైతే వెయిటింగ్ లిస్ట్ అయితే కోచ్ మార్చేశారనమాట. సో టీటీ సాబ్ 49 సీట్ అయితే సైడ్ బర్త్ ఇచ్చారు. సో మదిరా స్టేషన్ అయితే జస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి నో డిలే అనమాట. ట్రైన్ ఎటువంటి డిలే లేకుండా మదిరా స్టేషన్ అయితే రీచ్ అయ్యింది. మద్రాస్ స్టేషన్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ అంటే ప్లాట్ఫామ్ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి మద్రాస్ స్టేషన్స్లో. ఇది మనకి తెలంగాణలో ఫస్ట్ ప్లాట్ఫామ్. సో సక్సెస్ఫుల్లీ తెలంగాణలో ఎంటర్ అయిపోయాం మనం. సో మద్రాస్ స్టేషన్ అయితే స్కిప్ అయిపోయింది, దాటేసింది. ట్రైన్ వచ్చేసి స్కిప్ కాదు, జస్ట్ ఆగి బయలుదేరింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అవుతాం అనమాట. సో ఖమ్మం తర్వాత మహబూబాబాద్ తర్వాత వరంగల్. సో మాటలైతే మనం ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఖమ్మం పేరులోనే పౌరుషం ఉంటుంది, ఖమ్మం అనేది.
సో ఖమ్మం స్టేషన్ కూడా చాలా పెద్ద స్టేషన్, టోటల్ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మేబీ చాలా మేజర్ ట్రైన్స్ అయితే ఇక్కడ హాల్ట్ అయితే ఉంది. మన విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ అలాగే రివర్స్ వందే భారత్ కూడా ఇక్కడ అయితే స్టాప్ అయితే ఉంది. సో దాంతో పోల్చుకుంటే కోనర్ ఎక్స్ప్రెస్ స్టాప్ అవడం పెద్ద విషయం కాదు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే మన ట్రైన్ అయితే వచ్చిందన్నమాట ఖమ్మం రైల్వే స్టేషన్లో. సో జనాలు అయితే ఉన్నారు, బట్ జనరల్కి అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళ ట్రైన్ అయితే చాలా చాలా ఖాళీగా ఉంది. సో ఈ జనరల్కి అయితే ఎక్కుతున్నాను అనుకుంటా జనాలు. సో ట్రైన్ అంత ఖాళీగా ఉన్నా నాకెందుకు మరి వెయిటింగ్ లిస్ట్ వచ్చి టీటీ సార్ తర్వాత కన్ఫర్మ్ చేసారు నాకు అర్థం కాలేదు. ఎప్పుడు నేను రిజర్వేషన్ చేయించుకున్నా ఆఫ్లైన్లోనే చేయించుకుంటాను, ఆన్లైన్లో రిజర్వేషన్ ఎప్పుడు చేయించుకోను. సో ఆఫ్లైన్లోనే చేయించాను. సో లక్కీగా కన్ఫర్మ్ అయింది. సో ఎందుకు ఆఫ్లైన్లో చేయించుకుంటానో ఒక టిప్ చెప్తాను మీకు. సో ఖమ్మం స్టేషన్ అయితే మన ట్రైన్ అయితే దాటింది కదా. సో ఎందుకు నేను ఇప్పుడు ఆఫ్లైన్లో రిజర్వేషన్ చేయించుకుంటానంటే, సో చాలామంది ఆన్లైన్ రిజర్వేషన్ చేయించుకుంటారు వెయిటింగ్ లిస్ట్ ఉన్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైన్కి నేను రిజర్వేషన్ చేయించుకున్న 22 వెయిటింగ్ లిస్ట్ ఉంది. సో నా ముందు మ్యాక్సిమం ఒక 15 మెంబర్స్ అయినా ఆన్లైన్లో ఉన్నారనుకుంటా. సో ఎప్పుడైనా మన సీట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ట్రైన్లోనే టికెట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి మనకి సీట్ రిఫండ్ అయితే వస్తుంది. సో ఇందులో అయితే ఆఫ్లైన్ టికెట్ వల్ల మనకు యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఆఫ్లైన్ టికెట్ మన వెయిటింగ్ లిస్ట్ 22 అనుకోండి, మన ముందున్న వాళ్ళు ఆఫ్లైన్ మన అదృష్టం బాగుంటే ఆన్లైన్ టికెట్స్ అయితే వాళ్ళందరికీ క్యాన్సిల్ అయిపోయి మనకైతే వెంటనే అయితే కన్ఫర్మ్ అవుతుంది అనమాట. వెయిటింగ్ లిస్ట్ 1కి ఎంతకు వస్తుంది. సో మిడ్వేలో కూడా మనకి కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఆఫ్లైన్లో కూడా. సో ఇప్పుడు చూడండి, నాకైతే మెసేజ్ వచ్చింది నా టికెట్ మీకు ఇంకా సీట్ కన్ఫర్మ్ అవ్వలేదు, ప్లీజ్ క్యారీ ఫిజికల్ టికెట్ అనేసి. నేనేం ఫిజికల్ టికెట్ తీసుకోకుండా అదే టికెట్ పట్టుకొని టీటీ దగ్గరికి వెళ్ళా ట్రైన్ రాగానే. సో టీటీ దగ్గరికి వెళ్తే ఓకే చెక్ చేశారు, ఒక 5 మినిట్స్ చెక్ వాళ్ళ ట్యాబ్ ఉండగా ట్యాబ్లో చెక్ చేసి ఓకే మీకు సీట్ అయితే కన్ఫర్మ్ అయింది, సో ఇప్పుడు మీరు వెళ్ళి సీట్లో కూర్చోవచ్చు అని చెప్పేసి నాకు సీట్ ప్రొవైడ్ చేశారు. సో ఆఫ్లైన్ టికెట్కి ఆన్లైన్ టికెట్కి ఉన్న తేడా అయితే ఇదే అనమాట. సో మేబీ చాలామంది ఆఫ్లైన్ తెచ్చుకొని ట్రై చేయండి ఇన్ నీడెడ్ సర్వీసెస్లో. మనకి సీట్స్ ఉన్నాయంటే డెఫినెట్గా ఆన్లైన్లో చేయించుకోండి, సీట్స్ లేవంటే మాత్రం ఆఫ్లైన్లో చేయించుకోండి. ఇదైతే నా సజెషన్, మీరేమనుకుంటే చేయండి. సో ట్రైన్ వచ్చేసి మాటల్లో మనకైతే ట్రైన్ వచ్చేసి మహబూబాబాద్ స్టేషన్ అయితే వచ్చేసింది. మహబూబాబాద్ నుంచి ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మహబూబాబాద్లో కామెంట్ సెక్షన్లో వేసుకోండి. సో మహబూబాబాద్ ఈ పేరు కూడా నాకు చాలా ఇష్టం. మహబూబా నగర్, మహబూబాబాద్ రెండు సిమిలర్గా ఉంటాయి. నేను అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటా. మనకి విశాఖపట్నం కాచిగూడ వెళ్ళే ట్రైన్ ఒకప్పుడు కాచిగూడ వెళ్ళేది, ఇప్పుడు మహబూబ్ నగర్ చేశారు కదా. సో అప్పుడప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతుంటా మహబూబ్ నగర్ అనేసి. సో మహబూబాబాద్లో కూడా ప్లాట్ఫామ్ 1లోకి అయితే మన ట్రైన్ అయితే ఎంటర్ అవుతుంది. సో అయితే 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి అనమాట మహబూబ్ నగర్లో. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే ఎంటర్ అవుతుంది. చూద్దాం మహబూబా నగర్ స్టేషన్ ఎలాగుంటుంది, మహబూబాబాద్ స్టేషన్ ఎలాగుంటుందో. నేను చాలా అయింది మహబూబాబాద్ స్టేషన్ చూడాలి ఎలా ఉంటుందో ఏంటో, మనకైతే అసలు ఐడియా లేదు. ఈ సౌత్ సెంట్రల్ రైల్వేస్లోనే నేను గమనించాను ఇలాగ ట్రాక్స్కి ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో పెయింట్ వేయడం. అసలు అలా ఎందుకు వేస్తారో నాకైతే అస్సలు తెలియదు. సో ఎవరికైనా తెలిసినట్టయితే వెంటనే కామెంట్ చేసేయండి, తెలిస్తే అంటే కామెంట్ చేసింది కింద. ఓకేనా, కామెంట్ చేయడానికి మాత్రం లేట్ చేయకండి, అంటే కామెంట్ చేసింది. చూసారా ఇది ఎంత బాగుంది. మళ్ళీ ఇవి ఎందుకు స్టేషన్స్ దగ్గర మాత్రమే వేస్తారు, అదే ట్రాక్ మొత్తం వేయచ్చు కదా, డిస్టెన్స్ మొత్తం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కొన్ని స్టేషన్ పాయింట్స్ దగ్గర మాత్రమే వేస్తారు రెడ్ అండ్ వైట్ కాంబినేషన్. ఇదైతే నాకు చాలా నచ్చుతుంది, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్. సో మహబూబాబాద్ స్టేషన్లోకి మన ట్రైన్ అయితే ఎంటర్ అయిపోతుంది. సో మేబీ ఇక 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, 2 అన్నా కదా, ఇక 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో మన ట్రైన్ వచ్చేసి 2కి అయితే ఎంటర్ అవుతుంది. మహబూబాబాద్ సిటీ అయితే చాలా పెద్ద సిటీయే, నేను అనుకున్నంత చిన్న సిటీ అయితే ఏం కాదు, ఇది పెద్ద సిటీయే. మహబూబాబాద్ బోర్డు అయితే చూపిస్తాను చూడండి, మహబూబాబాద్. వా సరే, మహబూబాబాద్లో కూడా మనకైతే ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది, జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఇప్పటివరకు నేను చూసిన క్లీనర్ స్టేషన్స్లో, చిన్న స్టేషన్స్లో అది కూడా మహబూబాబాద్ అయితే చాలా క్లీన్గా ఉంది. మేబీ ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడక్కడ ట్రక్స్ పక్కన ట్రక్ అది ఉంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇవందరూ జనరల్ కోచెస్ ఎక్కడానికే ఫిక్స్ అయ్యి వచ్చారు వీళ్ళందరూ కూడా. ఎక్కండి జనరల్ కోచెస్ ఎక్కండి, నేను ఎందుకు వద్దంట. చూసారు అందరూ జనరల్ కోచెస్ ఎక్కడానికి ఫిక్స్ అయింది. సో ట్రైన్ అయితే మనకి మహబూబాబాద్ స్టేషన్లో అయితే ఆగింది. సో మన పక్కకు వచ్చే హంసఫర్ కోచ్ అనమాట. సో నాకు 100లో కన్ఫర్మ్ అయితే చాలా బాగుందని టీటీకి అడుగుదాం అనుకున్నాను, కానీ వెంటనే ఆయన డైలాగ్ వేస్తారు, నీకు సీట్ కన్ఫర్మ్ అవ్వడమే ఎక్కువ, మళ్ళీ నీకు హంసఫర్ కావాలంటే దయచేసి ట్రైన్ దిగిపోమంటారు. సో అలా వద్దనేసి నేను ఓకే నచ్చిన సీట్ ఇచ్చారు కదా తోడేసి. సో
మన డబ్బులు వేస్ట్ అవ్వలే, మనకు సీట్ వచ్చింది. సో ఆ లాజిక్ మీద అయితే నేనైతే ట్రైన్ అయితే ఎక్కాను అనమాట. సో నాకు బేసిక్గా హంసఫర్ కోచ్లో ట్రావెల్ చేయాలంటే నాకు ఇష్టం. ప్రతి ఒక్కరికి ఫేవరెట్ కోచెస్ ఉంటాయి కదా, నాకు ఐసీఎఫ్ కోచెస్ అలాగే హంసఫర్ కోచెస్ అంటే చాలా చాలా ఇష్టం కంపేరింగ్ టు దిస్ రెడ్ కలర్ ఎల్బిహెచ్బి కోచెస్. సో చూడండి, చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మహబూబాబాద్లో మాటలో. సో మోడీ గారికి అయితే థ్యాంక్స్ చెప్పాలి. ఇండియన్ రైల్వేస్లోని ప్రతి స్టేషన్స్ కాదు, కొన్ని సెలెక్టెడ్ స్టేషన్స్ అయితే చాలా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సికింద్రాబాద్ వెళ్తాం కూడా, దాన్ని కూడా ఒక ముంబై సెంట్రల్, ఒక చెన్నై సెంట్రల్ లాగా దాన్ని కూడా తయారు చేస్తున్నారు అయితే న్యూస్ అయితే వచ్చింది. సో తెలుసు, న్యూస్ కాదు, న్యూస్ వచ్చింది, అలాగే తయారు చేస్తున్నారంట కూడా. నేను చాలా వ్లాగ్స్లోని వీడియోస్ అయితే చూశాను. సో ఆల్ ది బెస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో మహబూబాబాద్, సో చూసారా మహబూబాబాద్. సో నెక్స్ట్ మన ట్రైన్ వచ్చేసి వరంగల్ అనమాట. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్స్ ఉంది. మేబీ ఒక 1.5 hour జర్నీ టైం అయితే పట్టచ్చు. సో ట్రైన్ అయితే ట్రాక్ అయితే చేంజ్ అయ్యి మెయిన్ లైన్కి వెళ్తుంది లూప్ లైన్లో నుంచి. సో ఇప్పుడే మన విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ అయింది. నేను తీసేలోపు అదైతే వెళ్ళిపోయింది. జూమ్ అని ఒక రాకెట్లో దూసుకెళ్ళింది. నేను ఫోన్ జోబులో తీసి క్యామ్ ఆన్ చేసేలోపు అదైతే వెళ్ళిపోయింది అనమాట. మీకు చూపించిపోయా. సో నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. సో లాస్ట్ నేను చేసిన గుంటూరు విశాఖపట్నం ఉదయ ఎక్స్ప్రెస్కి ఒక అమ్మాయి అయితే కామెంట్ చేసింది, ఏలూరు టు సికింద్రాబాద్ వందే భారత్ చేయమని. సో నేను డెఫినెట్గా చేస్తాను, అది త్వరలోనే మీ ముందుకైతే వస్తుంది. ఈసారి కూడా నేను వందే భారత్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే టికెట్స్ దొరకలేదు. వందే భారత్ వెయిటింగ్ లిస్ట్ 94-84 ఉంది. సో దానివల్ల ఈ ట్రైన్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వందే భారత్ చేయడానికి ట్రై చేస్తాను. సో వ్యాప్ 7 బ్యూటీ అయితే కర్వ్ అయితే తీసుకుంటుంది. సూపర్ కర్వ్. నాకు కర్వ్స్ అంటే చాలా చాలా పిచ్చి, నాకు మామూలు పిచ్చి కాదు. ఒక ట్రైన్ కర్వ్ తీసుకుంటుందంటే వెంటనే నేను డోర్ దగ్గరికి వెళ్ళిపోతాను. సో అంత ఇష్టంగా నేను కర్వ్స్ అయితే చూస్తాను అనమాట. సో నాకు తెలిసి వీడియో అయితే మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది, ఎందుకంటే ప్రతిదీ కంటెంట్ అయితే ఎక్కువ ఉంది, మార్నింగ్ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఈ టీ లూప్ అనే బోర్డు ఎందుకని ఎవరికైనా తెలిస్తే నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ట్రైన్ అయితే నెమ్మదిగా స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. చూసారా పక్క ట్రాక్లో మళ్ళీ రెడ్ అండ్ వైట్ అయితే కాంబినేషన్లో అయితే వేసారనమాట పెయింట్. సో ట్రైన్ అయితే స్పీడ్ అయితే వైస్ టు వైస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇది మహబూబానగర్ దాటిన తర్వాత కొంచెం ఫారెస్ట్ లాగా అనిపించింది. సో మీకు ట్రైన్లో ప్యాంట్రీ ఎలాగుంటే చూపిస్తాను పదండి. సో ఇదైతే మా కోచ్, అతను మా టీటీ గారు. పొద్దున్నే లేగానే ఎవరో పళ్ళు తోముతున్నారు, సైడ్ తప్పకుండా బాయ్ అరే అయ్యా కైసే హే ఆప్. సో ఇది వచ్చేసి ప్యాంట్రీ కార్ కోచ్, మా పక్క కోచ్ ప్యాంట్రీ కార్ అనమాట. సో ప్యాంట్రీ కార్ ఉండడం చాలా మంచి విషయం, ఎందుకంటే అప్రాక్సిమేట్లీ 45 hours జర్నీ ఉంటుంది ట్రైన్లో. సో ప్యాంట్రీలో అయితే టిఫిన్ వండుతున్నారు, బ్రెడ్ కట్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ అవి అయితే రెడీ చేస్తున్నారు. సో అయితే ఇందులోనైతే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ప్యారలల్ రేస్ అయితే అయ్యింది నియర్ టు వరంగల్ దగ్గర. ఒక గూడ్స్ ట్రైన్తో మనకు ప్యారలల్. వ్యాగ్ 12 ఇంజిన్, ఇది అయితే సూపర్ ఇంజిన్, నా ఫేవరెట్ ఇంజిన్. ఇది ఎందుకు ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు నాకైతే డౌట్. సో ఒక్క డౌట్కి మీరు ఎవరు ఉంటే క్లారిఫై చేయగలరైతే వెంటనే క్లారిఫై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, మీకు నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. నాకు ఇలాంటివి నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. నేను వ్యాగ్ 12 వచ్చేసి మేబీ 2-3 years అయింది. ఒక్కరోజు కూడా ఒక ప్యాసింజర్ ట్రైన్ పుల్ చేయడం అయితే ఏ రోజు నేను చూడలేదు. ఓన్లీ ఈ ట్రైన్ వచ్చేసి గూడ్స్తోనే పుల్ చేసుకుంటూ వచ్చింది. సో ఈ పక్క లైన్ అనేది త్రిబుల్ లైన్ అనేది కొత్తగా వేశారు. ఇది మేబీ నేను లాస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా, 2023లో వచ్చినప్పుడైతే ఇదైతే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా. సో మాటలో మనం వచ్చేసాం కాజీపేట్ జంక్షన్తో పక్కనైతే మనకి తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ ఓవర్ అయ్యింది. సో తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్తారు. తెలంగాణ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. సో మనకి కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో వరంగల్ స్టేషన్ స్కిప్ అయిపోయింది, సారీ ఫర్ దట్, నేను పడుకుని పోయా అది వచ్చేలోపు. సో నెమ్మదిగా అయితే మన ట్రైన్ అయితే కాజీపేట్ జంక్షన్, ఇక్కడ నుంచి మనకి ఢిల్లీకి, బలహార్షాకి, నాగ్పూర్కి అయితే లైన్ ఉంటుంది. బలహార్ష, నాగ్పూర్, సిర్పూర్, కాగజ్ నగర్ వెళ్ళే ట్రైన్స్ అన్ని ఇలాగ వెళ్తుంది. మన ఏపీ ఎక్స్ప్రెస్ అవని, తెలంగాణ ఎక్స్ప్రెస్ అవని ఇలాగైతే వెళ్తుంది. సో పక్క ప్లాట్ఫామ్లో ఏదో వ్యాగ్ 9 లోకోమోటివ్తో ఏదో ట్రైన్ అయితే ఉంది. సో ఏ ట్రైన్ చూద్దాం. ఐసీఎఫ్ కోచెస్, పాత కోచెస్ ఇవి. ఏ ట్రైన్ పేరు అయితే కనిపించట్లేదండి. మన కృష్ణ ఎక్స్ప్రెస్ ఆదిలాబాద్, తిరుపతి, నాందేడ్.
హజరత్ సాహిబ్నాథ్ మన కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే ఇవాళ అయితే మనకి క్రాస్ ఓవర్ అయింది, దర్శనం ఇచ్చింది. సో ఇదైతే ఆదిలాబాద్లో బయలుదేరి మనకి తిరుపతి వచ్చేసి సాయంత్రం 6కో 7కో అయితే తిరుపతి అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఇదైతే ఇప్పుడు కాజీపేటలో అయితే ఉందన్నమాట. సో కృష్ణా ఎక్స్ప్రెస్ లెజెండరీ ట్రైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు లెజెండరీ ట్రైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్. కృష్ణా ఎక్స్ప్రెస్ అంటే తెలియకుండా ఎవ్వడం ఉండడు ఈ భూమి మీద. సో అంత ఫేమస్ అనమాట కృష్ణా ఎక్స్ప్రెస్. సో కృష్ణా ఎక్స్ప్రెస్కి ఉన్న హిస్టరీ అయితే వేరు, అసలు కృష్ణా ఎక్స్ప్రెస్ హిస్టరీ వేరు. బట్ ఎందుకు కృష్ణా ఎక్స్ప్రెస్ని ఇంకా LHB కోచెస్కి అప్గ్రేడ్ చేయట్లేదు నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను కృష్ణా ఎక్స్ప్రెస్ అనేది ఒక మేజర్ ట్రైన్, అలాంటి ట్రైన్స్ నేను అప్డేట్ చెయ్యాలి కదా LHB కోచెస్కి. అది ఎందుకు అప్డేట్ చేయట్లేదు నాకైతే అర్థం అవ్వట్లేదు. సో ట్రైన్ అయితే కాజీపేట జంక్షన్లో ఆగింది. సో ఇక్కడైతే చాలామంది అయితే దిగిపోయారనమాట కాజీపేట జంక్షన్లోని. మేబీ ఢిల్లీ వెళ్ళాల్సిన సిరిపూర్ కాకినాడ వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడే దిగుతారు. సో LHB కోచెస్తో మన ట్రైన్ అయితే ఇక్కడ కాజీపేట జంక్షన్లో ఆగింది. ఇక్కడ వచ్చేసి 2 minutes స్టాప్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం. సారీ, నా డెస్టినేషన్, ట్రైన్ డెస్టినేషన్ కాదు, నా డెస్టినేషన్ అయిన సికింద్రాబాద్కి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాజీపేట నుంచి. అప్రాక్సిమేట్లీ ఇంకొక 2 hours అయితే పడుతుంది. సో ట్రైన్ అయితే ఆల్మోస్ట్ నో డీలేతో అయితే నడుస్తుంది. ట్రైన్ వచ్చేసి ఒక ఎటువంటి చిన్న డీలే కూడా లేకుండా ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. సో టైం అయితే 8:20 అయింది. మనం సికింద్రాబాద్ వెళ్ళాల్సిన టైం వచ్చేసి 10:50 అనమాట. అప్రాక్సిమేట్లీ 10 minutes క్లోజర్ టు 11 అనమాట. సో కాజీపేట్ జంక్షన్, సో మన ట్రైన్ అయితే కాజీపేట్ జంక్షన్ అయితే వచ్చేసింది అనమాట. సో కాజీపేటలో మనకి కాజీపేట ఎలక్ట్రికల్ లోకో షెడ్ అయితే ఉంటుంది, అలాగే డీజిల్ లోకో షెడ్ కూడా ఉంటుంది. సో మీకు ఇప్పుడైతే నేను ఎలక్ట్రికల్ లోకో షెడ్ అయితే చూపిస్తాను. సో ఇదంతా వాల్ లోపల క్వార్టర్స్ ఆఫ్ కాజీపేట్ సెక్షన్ అనమాట, కాజీపేట్ డివిజన్ ఇదంతా. సో మనకైతే ఇక్కడ పక్కనే ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఉంటుంది. సో మన విశాఖపట్నంకి అలాగా విజయవాడకి అలాగా ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఉంటుందో, అలాగే మన సికింద్రాబాద్కి లోకో షెడ్ ఉంది, కాజీపేటకు లోకో షెడ్ ఉంది. ఇవన్నీ ఒక మేజర్ స్టేషన్స్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ రా. సో మన ట్రైన్ అయితే ఇంకా స్లోగానే వెళ్తుంది. ట్రైన్ ఆల్మోస్ట్ స్టేషన్ దాటేసింది, ఇంకా స్లోగానే వెళ్తుంది. సో నాకు తెలిసి వీడియో ఇప్పటికే చాలా లెందీగా అయిపోయింది అనుకుంటున్నా. పర్లేదులో ఉండి, లెందీ అయితే అవునా ఉండి చూసుకుందాం. సో వెల్కమ్ టు ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఆఫ్ కాజీపేట్. ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఆఫ్ కాజీపేట్కి అయితే మన ట్రైన్ వస్తుంది. చూడండి, ఎలక్ట్రికల్ లోకో షెడ్ కాజీపేట్ నేమ్ బోర్డ్. సో లోపల మనకి ఇంజన్స్ అనేవి రిపేర్ అవ్వడం కానీ, ఏమైనా పార్ట్స్ చేంజ్ చేయడం కానీ, సో అలాంటివన్నీ మనకి కాజీపేట్ లోకో షెడ్లో నుంచే మనకైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట, కాజీపేట్ లోకో షెడ్ నుంచే. సో నెక్స్ట్ వచ్చేసి మన ట్రైన్ వెళ్ళే డెస్టినేషన్స్ అయితే ఇంకా ముంబై వరకు వెళ్తుంది ట్రైన్. నెక్స్ట్ నైట్ 12 or 2కి అయితే వెళ్తుంది అనుకుంటా ముంబై. నాకైతే డెఫినెట్గా ఐడియా లేదు. ట్రైన్ అయితే ఇంచులుగా స్పీడ్ అయితే పెరిగిపోతుంది. సో అదే మన ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఆఫ్ కాజీపేట్. గోడ కట్టేశారు, లేకపోతే మీకు అన్నీ క్లియర్గా చూపిద్దును గోడ లేకుంటే మాత్రం. సో నెక్స్ట్ మనం క్రాస్ చేస్తున్న స్టేషన్ వచ్చేసి గట్కేసర్, భువనగిరి, చల్లపల్లి, యాదాద్రి, మౌలాలి. ఇవైతే ఒక మేజర్ స్టేషన్స్. అలాగే బీబీనగర్, పగడపల్లి. ట్రైన్ అయితే మీకు లిటరల్లీ చెప్తున్నాను, నేను నైట్ ఎక్కిన కానీ నుంచి ఇప్పటివరకు స్పీడ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఆగిన స్టేషన్స్లో ఆగుతుంది, వెళ్ళిన స్టేషన్లో వెళ్తుంది. స్పీడ్ అయితే నెవర్ కాంప్రమైజ్. ఈ రూట్లో అసలు ట్రైన్స్ ఏం లేవు, చాలా ఖాళీగా ఉంది, ఈ రూట్ బిజీగా లేదు. సో అందుకే అనుకుంటా ఎంత స్పీడ్గా వెళ్తుంది. ఎంత స్పీడ్గా వెళ్ళినా మీకు ఒక విషయం తెలుసా, సికింద్రాబాద్ అవుటర్ దగ్గర మాత్రం ట్రైన్ అయితే ఏడిపించేస్తారు, మామూలుగా కాదు. సికింద్రాబాద్ అవుటర్ దగ్గర ట్రైన్ అయితే ఏడిపించేస్తారు. సో ట్రైన్ అయితే స్పీడ్ అయితే మామూలుగా లేదు, మీరే చూస్తున్నారు కదా. ట్రైన్ అయితే చాలా స్పీడ్లో వెళ్తుంది. డ్రైవర్ అన్న అసలు ఎవరు మాట వినట్లేదు, గార్డ్ అన్న కూడా అసలు ఎవరు మాట వినట్లేదు. సో ఒక బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది మనకి గట్కేసర్ ముందు. సో రీసెంట్లీ కాదు, ఒక 2 years బ్యాక్ మన గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడే యాక్సిడెంట్ అయితే అయ్యింది. డీలర్ అయ్యింది, పెద్దగా ఏం ప్రాబ్లం అవ్వలేదు. సో ఇక్కడైతే డీలర్ అయితే అయ్యింది అనమాట. సో వాట్ ఏ బ్యూటిఫుల్ కర్వ్ ఆఫ్ కోనార్క్ ఎక్స్ప్రెస్. గట్కేసర్ దగ్గరలో అయితే ఉంది మన ట్రైన్ అయితే. ఇంకా 1 hour బిఫోరే వెళ్తుంది మన ట్రైన్. ఇంకా చాలా టైం అయితే ఉందన్నమాట మన ట్రైన్కి, కానీ ఇంకా ఎర్లీగా అయితే వెళ్తుంది. అదే చెప్తున్నా కదా, స్లాట్ టైం అయితే ఎక్కువ అనమాట. గంటలో వెళ్ళిపోవాల్సిన డిస్టెన్స్ని 2 hours, ఒక గంటలో వెళ్ళిపోయే డిస్టెన్స్కి 2 hours అయితే టైం అయితే పెడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మాటలో మనం స్కిప్ చేస్తున్న మౌలాలి స్టేషన్.
సో ఆ పక్కన కనబడుతుంది ట్రైన్ వచ్చేసి షాలిమార్ సికింద్రాబాద్ విశాఖపట్నం అనమాట. షాలిమార్ సికింద్రాబాద్ వెళ్తుంది, అలాగే విశాఖపట్నం సికింద్రాబాద్ వెళ్తుంది కూడా. ఈ ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం సికింద్రాబాద్ ఏసీ ఎక్స్ప్రెస్ కింద వెళ్తుంది. వీక్లీ 1 టైం అని ఉంటుంది ఆ ట్రైన్. అలాగే మనకి షాలిమార్ సికింద్రాబాద్ తరఫున వీక్లీ 1 టైం వెళ్తుంది. సో ఇది వస్తే వీక్లీ ట్రైన్, బై వీక్లీ ట్రైన్ అనమాట. సో మౌలాలి నుంచి మన సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో మేబీ ఒక 15-20 మినిట్స్ టైం ఉంది, బట్ మన ట్రైన్ ఇంకా 45 మినిట్స్ టైం ఉంది సికింద్రాబాద్ రీచ్ అవ్వడానికి. చాలా 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 ఎర్లీగా అయితే వచ్చేసింది మన ట్రైన్ అయితే. చెప్పాను కదా నరకం వ్యాగ్నే లోకోమోటివ్ కపుల్ చేసి రెడీ ఉంది. ఇది నిన్న వచ్చింది ఈవినింగ్ విశాఖపట్నం సికింద్రాబాద్కి, షాలిమార్ సికింద్రాబాద్ నేను ఈవినింగ్ వచ్చింది. నేను ఆల్రెడీ ఇక్కడ నిన్న ట్రైన్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు నాకు కనబడింది. థర్స్డే మార్నింగ్ బయలుదేరింది. ఇది ప్రతి థర్స్డే ఉంటుంది అనుకుంటారు, అది ప్రతి వెడ్నెస్డే షాలిమార్లో బయలుదేరుతుంది. సో మౌలాలి స్టేషన్ స్కిప్ చేసి కానీ మనకైతే నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ అనమాట. డైరెక్ట్గా లాలాగూడ లోకో షెడ్ కూడా చూపిస్తాం మీకు చూడండి. సో చూస్తున్నారా, మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది సికింద్రాబాద్ లాలాగూడ లోకో షెడ్ అంటారు దీన్ని. సో ఆల్మోస్ట్ మనం సికింద్రాబాద్కి అయితే ఎంటర్లో అయిపోతున్నాం. సో ట్రైన్ అయితే ఎంత ఫాస్ట్గా వచ్చినా ఇక్కడ సో విద్యుత్ లోకో షెడ్ ఆఫ్ లాలాగూడ, ఐ మీన్ కరెంట్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఆఫ్ లాలాగూడ. సో ఎంత ఫాస్ట్గా వచ్చేసిన ట్రైన్ అయితే సికింద్రాబాద్ స్టేషన్ బయట అయితే ఏడిపించక తప్పదు, ఏడిపిస్తూనే ఉంటాడు ట్రైన్ అయితే. సో మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. సో ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చింది కాబట్టి వెంటనే మీరు మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అనేది వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలని ఉంటే, ఇలాంటి లైన్ వాక్స్ మీకు కావాలన్నా, ఏమైనా ట్రైన్ గురించి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఎవరు కామెంట్ చేసిన రిప్లై ఇస్తాను. ట్రైన్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా, ఏమైనా ఊరికి ఎలా వెళ్ళాలో ప్లాన్ కావాలన్నా, సో వాటన్నిటికీ నేనైతే మీకైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అనమాట. సో కిందనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మనమైతే ఆల్మోస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా దగ్గరలో ఉన్నాము. సో ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది. సో మేబీ ఇక్కడైతే ఇటువంటి ట్రైన్స్ అయితే లేవు అనుకుంటా. మన ట్రైన్ అయితే చాలా 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 స్లోగా అయితే వెళ్తుంది. మేబీ ఇక్కడ ఆపేయాలి, బట్ ఇంకా ఎందుకు ఆపలేదో నాకైతే డౌట్ ఉంది. దేవుడు అస్సలు ఆపకూడదు. ఈ పక్కన అయితే కొత్తగా ట్రాక్స్ అయితే వేస్తున్నారు అనమాట, రెడీ అవుతుంది ట్రాక్స్ అయితే పక్కన. మేబీ 4th, 5th లైన్ అనుకుంటా. ఆల్మోస్ట్ ఇక్కడ 3 ట్రాక్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ 3rd ట్రాక్ వెళ్తుంది, అంటే స్టేషన్ నుంచి బయట ఇంకొకటి వెళ్ళడానికి 2 ట్రాక్స్ ఉంటాయి జనరల్గా. సో ఇంకా ఇంకొక 2 ట్రాక్స్ అయితే టోటల్ 5 ట్రాక్స్ అయితే వేస్తున్నారు అనమాట. సో ట్రైన్ అయితే బ్యూటిఫుల్ కర్వ్ చేసుకుంది. ప్రతి మేజర్ స్టేషన్ దగ్గర కర్వ్ అనేది కామన్ అనమాట. మీరు కావాలంటే గెస్ట్ చేయండి, ప్రతి మేజర్ స్టేషన్స్లో కర్వ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. మన పైనుంచి ఒక గూడ్స్ ట్రైన్ వెళ్తుంది తెలుసా. సో ఆ గూడ్స్ ట్రైన్ అయితే మనకి మల్కాజ్గిరి స్టేషన్ నుంచి కాచిగూడ వైపు అయితే వెళ్తుంది అనమాట. సో మనకి హజర్ సాహిబ్ నాందేడ్ ఎక్స్ప్రెస్, అలాగే విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి మల్కాజ్గిరి మే నుంచి కాచిగూడ వెళ్తుంది. నాందేడ్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మల్కాజ్గిరి నుంచి ఆ పై బ్రిడ్జ్ నుంచి వెళ్ళి మళ్ళీ అది కింద డౌన్ తిరిగి సికింద్రాబాద్ వచ్చి లోకల్ రేవసలు చేసుకొని మళ్ళీ అదే బ్రిడ్జ్ మీద మనకి ఇదైతే వెళ్తుంది అనమాట. అవి నాందేడ్ అయితే వెళ్తుంది. కాచిగూడ ఎక్స్ప్రెస్, మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ కూడా అలాగే వెళ్తుంది. సేమ్ పైకెక్కి మల్కాజ్గిరి మేజ్ నుంచి మనకి అటువైపు అయితే వెళ్తుంది, కాచిగూడ వైపు అయితే వెళ్తుంది. కాచిగూడ, మహబూబ్ నగర్, జడ్చర్ల, మలక్పేట, ఫలక్నామా వైపు. సో చాలా చాలా క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది, ఎండగానే ఉంది. వైజాగ్లోనైతే నిన్న తుఫాన్, నార్మల్ తుఫాన్ కాదు, చెట్లు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి వైజాగ్లో. తెలంగాణలో కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ దేవుడి దేవాల అలా లేదు. డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు హైదరాబాద్లో అయితే. క్లైమేట్ అయితే బాగానే ఉంది, ఎటువంటి గోళ ఏం లేదు. సో ట్రైన్ అయితే ఇంకా స్టేషన్లోకి వెళ్తూనే ఉన్నది, చాలా చాలా స్లోగా వెళ్తుంది. చాలామంది ఫేస్ చేసే ఒక సిల్లీ థింగ్ చెప్పనా, సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు స్టేషన్ మౌలాలి దాటగానే లోగో షెడ్ చూడగానే స్టేషన్ వస్తుంది అనుకుంటారు. తర్వాత పై నుంచి పాస్ అయ్యే మల్కాజ్గిరి బ్రిడ్జ్ చూడగానే ఓకే స్టేషన్ వస్తుంది భయ్యా, డెఫినెట్ స్టేషన్ వస్తుంది అనుకుంటారు. కానీ కాదు, ఎప్పుడైతే మనకి మెట్రో బ్రిడ్జ్ మన పై నుంచి పాస్ అవుతుందో డెఫినెట్లీ దెన్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. స్టేషన్ అయితే ఒకటిగా రెనోవేషన్ చేసాను, చూద్దాం ఎలా ఉంటుందో. సో మాటల్లో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మన డెస్టినేషన్కి వచ్చేస్తాం అనమాట. ప్లాట్ఫామ్ 10కి అయితే వచ్చేసాం. చూసారా రెనోవేషన్ అయితే ఎలా చేస్తున్నారో. ప్లాట్ఫామ్ 1 నుంచి 10 వరకు ఒకటే షెల్టర్ అయితే వేస్తున్నారు అనమాట. మనకి చెన్నై ఎగ్మోర్, చెన్నై సెంట్రల్ అలాగనైతే అలాగే ముంబై సెంట్రల్ లాగా
ప్లాట్ఫామ్ 10కి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో పదండి మనం 1 వైపు అయితే వెళ్ళాలి. మనకి రూమ్స్ కానీ హోటల్స్ అన్ని మ్యాక్సిమం 1 వైపు ఉంటాయి, బ్యాక్ సైడ్ అయితే ఏముండవు. ప్లాట్ఫామ్ 10. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది నెక్స్ట్ లింగంపల్లి బేగంపేట మీదుగా మనకి వాడి జంక్షన్, కాలాబుర్గి, సోలాపూర్, పూణే, దాదర్ వైపుగా మనకైతే ముంబై సెంట్రల్ అయితే వెళ్తుంది. కళ్యాణ్ జంక్షన్ కూడా ఇంక్లూడెడ్. లోనావాలా ఘాట్స్ అయితే ఎక్స్ట్రీమ్ అయితే ట్రైన్లో బాగా కనిపిస్తుంటాయి. అది మనం ముంబై నుంచి వచ్చినప్పుడు అయితే బాగా ఎక్స్పీరియన్స్ చేయగలం. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్కైనా ఈ ట్రైన్కైనా మనం లోనావాలా ఘాట్స్ ఎంజాయ్ చేయాలంటే మనం ముంబై నుంచి వైజాగ్ వచ్చే రూట్లో అయితే బాగా చేస్తాం. సో ట్రైన్ అయితే చాలా చాలా ఖాళీ అయిపోయింది. డెఫినెట్గా చెప్తున్నాను, సికింద్రాబాద్లో 80% ఖాళీ అయిపోయింది. చూస్తున్నారా స్టేషన్ అయితే ఎంత బాగా డెవలప్ చేస్తున్నారో, చాలా పెద్దది అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.